హబక్కూకు చేసినటువంటి ప్రార్థన రెండవ మాటను మనము పొడిగించుకుంటూ నడిపించుకుంటూ ఉన్నాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. చాలండి. ఒకటి దేవుడు, రెండోది ఆయన పరిశుద్ధుడు. ఈ దేవుడు అనేటువంటి పదాన్ని మనం ధ్యానం చేసుకుంటూ, అసలు గాడ్ అనేటువంటి పదమును గురించి మనం వివరించుకుంటూ, దేవుడు అంటే ఏ విధానము కలిగిన వాడు, ఎటువంటి వాడు దేవుడు అనేది 3 విషయాలు చెప్పుకున్నాం. తర్వాత ఆయన యొక్క లక్షణాలు కావచ్చు, స్వభావం కావచ్చు, ఆయన మనస్సు కావచ్చు, ఆయన విధానం, ఆయన ఎటువంటి వాడో అనేటువంటిది మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కొన్ని విషయాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఎంతమందికి ఆ విషయాలు గుర్తున్నాయి నాకు తెలియదు. కానీ దేవుడు ఎవరు అని అంటే, మొట్టమొదటిది మనం చెప్పుకున్నటువంటి మాట, ఆయన చూచుచున్నవాడు, ఎల్లప్పుడూ కూడా నిన్ను నన్ను చూచేటువంటి వాడు. రెండోది ఏం చెప్పుకున్నామంటే, ఆయన మనకు తోడై ఉన్నటువంటి వాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. వాక్యంలో అంటాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. ఈరోజు చాలామంది జీవితాల్లో అనుకోవచ్చు, నాకెవరున్నారు, అందరూ ఉన్నా, నేను ఒక అనాథగా ఉన్నానేమో, నాకెవరు లేరేమో, నాకు ఆధారం ఎవరు, నాకు తోడెవరు, నాకు సహాయం ఎవరు అని చాలామంది అనుకుంటుండొచ్చు. మనకు ఒకడున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అందరిలాగా కొంతమంది బిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, మనవారు మనల్ని ఒకవేళ చెయ్యి వదిలిపెట్టేసినా ఆయన మనల్ని చెయ్యి విడిచేవాడు కాదు. ఎంత మాత్రమో కూడా నిన్ను నేను విడిచిపెట్టేవాడను కాను. మనం అనుకోవచ్చు, మనమున్న ప్రాబ్లమ్స్లో, మనం అనుభవిస్తున్న వేదనలో దేవుడు నాకు దూరం అయ్యాడేమో అని. దేవుడు నీ పక్కనే ఉంటాడు ఎప్పుడు కూడా. నువ్వు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నువ్వు బాధలో ఉన్నా, ఇంకా దేవుని సహాయం నీ మీదకి ఇంకా రాలేదు అని అంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు అనుభవిస్తున్న బాధ నిన్నేమీ చెయ్యలేదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. పేతురు గారు పీకల దాకా మునిగేదాకా చెయ్యి అందించలేదు దేవుడండి. మునిగిపోతున్నాను అన్న వెంటనే చెయ్యవచ్చు, కానీ సగం లోతు మునిగిన తర్వాత దేవుడు ఏం చేశాడు? చేయించాడు. ఇక మునిగితే నీ ప్రాణానికి ప్రమాదం. అంటే నీవు సమస్యల్లో చిక్కుకునేటట్టు, నువ్వు అపాయంలో చిక్కుకునేటట్టు మునిగిపోయే పరిస్థితి రానివాడు ఆయన. ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడేటువంటి దేవుడు. అందుకని అంటాడు, నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు తోడై ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో నీ వృద్ధాప్యంలో ఒంటరితనంగా నువ్వు ఉండొచ్చేమో, లేదా ఇంకా ఏదైనా పరిస్థితిని బట్టి నువ్వు ఒంటరిని అని అనుకుంటూ నువ్వు ఉండొచ్చేమో, నాకెవ్వరూ లేరు వెనకాలని ఒంటరితనాన్ని నువ్వు ఫీల్ అవ్వచ్చేమో. నువ్వెవరివైనా సరే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టేవాడు, నీకు తోడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. రెండవదిగా మనం చెప్పుకున్నాం. మూడవ మాటను ఏం చెప్పుకున్నామంటే, ఆయన ఏం చేసేవాడు? చెప్పుకున్నాము, చెప్పుకోలేదా? ఏం చెప్పుకున్నాం? మూడో మాట, ఆయన ఆశ్చర్య కార్యములు చేసేవాడు. నీ జీవితంలో, నా జీవితంలో అది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇట్స్ ఏ వండర్. మనం చెప్పుకుంటూ ఉంటాం, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అందుకనే వాక్యం అంటుంది, ఆయన క్రియలు కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. రెప్పపాటులో ఆయన రాకడన్నాడు, అలాగే నీ జీవితం కూడా రెప్పపాటులో మార్చేస్తాడు. ఒక్క క్షణం ఎప్పుడు నీ జీవితం టర్న్ అవుతుందో తెలియదు. ఇప్పుడు నువ్వు దిగులు పడుతూ ఉండొచ్చు,
వేదన పడుతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు. ఏంటి నా పరిస్థితి అని నీకే తెలియని ఒక సహాయాన్ని దేవుడు నీ వద్దకు పంపిస్తాడు. ఆ క్షణం ఉన్న పాటున నీ లైఫ్ మారిపోద్ది. ప్రవక్త అన్నాడు, వర్షాలు లేక భూమి ఎండిపోయి కరువుకు అల్లాడిపోతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న జనాంగం 3.5 సంవత్సరాలు వర్షము లేదండి. దైవజనుడు అన్నాడు రాజుతో, నువ్వు త్వరగా నీ నగరకు వెళ్ళు, ప్రచండమైన వర్షం పడబోతుంది అనుకుని ఉంటాడు. ఎక్కడ 3.5 సంవత్సరాలు వర్షమే లేదే. ఇప్పటికిప్పుడు ఎలా? బయటకు వచ్చి చూస్తే ఏం లేదు, బయటకు వచ్చి చూస్తే మబ్బు లేదు. తర్వాత ఆయన ప్రార్థన చేసి పనివానితో అంటాడు, ఇప్పుడు బయటికి వెళ్ళి చూడు అని అంటాడు, అరిచేయంత మేఘమే కనపడుతుంది అన్నాడు. ఎంత మేఘం? అరచేయంత మేఘమే. ఆ దైవజనుడు అంటాడు, ఆ వర్షములో వెళ్ళలేకపోవచ్చు, తొందరగా వెళ్ళి అంటాడండి. హల్లెలూయా. అంటే ఉన్న పాటున అద్భుత కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. అది ఎలా జరుగుతుందంటే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దట్స్ ఆల్, అంతే. నువ్వు నమ్మాలి. నువ్వు దిగులు పడుతూ ఉంటావు, ఇది ఎప్పుడు జరుగుతుంది నాకు, ఎప్పుడు నెరవేరుతుంది నాకు, ఏంటి నా పరిస్థితి, ఇలాగే వెళ్ళిపోవాలా ఈ జీవితం? లేదు, ఒకరోజు మార్పు ఉంది. హల్లెలూయా. ఆ మార్పు నువ్వు చూస్తావు. ఆ అద్భుతము చేసేవాడు ఆయనే. బైబిల్ అంటాడు, లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడటండి. లెక్కలేదు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు, భవిష్యత్తులో కూడా చేస్తుంటాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ప్రవక్త అయిన యెషయా ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఆయన గురించి మాట్లాడతాడు. ఆయన ఎవరో తెలుసా? మీరు తర్వాత చూస్తారు, నేను ఇప్పుడే చూసేసాను. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసే ప్రతి దానిలో ఆశ్చర్యమే. ఆయన ఆశ్చర్యక్రియలు చేయువాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్య కార్యాలను మనం చూడాలి. అవును కదా. అబ్రహాము తన పనివాడైనటువంటి ఎలియాజర్ను, నా కుమారుడికి ఒక భార్యను తీసుకురా అని చెప్పినప్పుడు, నేను ఎలా తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలంటే, తీసుకొస్తావు. నేను ఏ దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రభువే నీకు తోడుగా వచ్చి ఆ గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆ ప్రభువే నీకు తోడుగా వచ్చి ఆ అద్భుత కార్యాన్ని చేస్తాడు. నువ్వు వెళ్ళు, నా కుమారునికి చక్కటి భార్యను తీసుకురా. వెళ్తాడు, బావి దగ్గర ఆగుతాడు, ప్రార్థన చేస్తాడు. అబ్రహాము ఎంతో నిన్ను నమ్మాడయ్యా, నిజంగా నువ్వు గొప్ప దేవుడివే, ఆశ్చర్యకరుడివే, నేను ఎక్కడని ఎతకను, ఎక్కడని వెళ్ళను. ఇదిగో ఇప్పుడే నేను అడుగుతాను, నిజంగా నువ్వు ఆశ్చర్య కార్యాలు చేస్తావని తెలుసు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు నా ఒంటెలకు నాకు ఎవరు నీళ్లు చోది పోస్తారో, ఎవరు మార్గం చూపిస్తారో, ఎవరు సహాయం చేస్తారో వారిని మేము అనుకుంటాం. ఒక మార్గం చూపించు, ఒక దారి చూపించు, మాకు దాహం వేస్తుంది, దాహం తీర్చు, మా ప్రయాణానికి ఒక మార్గం చూపించు అని ప్రార్థన చేస్తే, ప్రయాణానికి దాహానికి మార్గం చూపించంటే తన యొక్క యజమాని కుమారునికి భార్యని చూపించిన ఆశ్చర్యకరుడండి ఆయన. హల్లెలూయా. తన యజమానుని కుమారునికి భార్యనే రిబ్కా కడవ భుజాన్ని పెట్టుకొని వచ్చింది. తెలియని దేశానికి వెళ్ళాడు, తెలియని ప్రజల మధ్య ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. కడవెత్తుకుని వచ్చిందామే,
ఆమె నా యజమానుని యొక్క కుమారునికి భార్య అవుతుందని అతనికి కూడా తెలియదు. అది ఆయన కార్యాలు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో నీ లైఫ్లో అద్భుతమైన చేంజ్ జరగచ్చు. అందుకనే ఆయన మూడోది అంటాడు, ఆయన ఏం చేసేవాడట? ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు. మూడవదిగా ఈ మాటను చూసుకున్నాం. నాలుగవ విషయాన్ని మనం చదువుకున్నాం. నాలుగవది చెప్పుకున్నామా, చెప్పలేదా? ఏమ్మా, మీరు నా వైపు చూస్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. చెప్పామో లేదో, ఏదో ఒక మాట చెప్తే హల్లెలూయా. మన ఈ పాయింట్లో మనం గ్రహించుకోవాలి. మనం రాసుకున్న విధానాలు చెప్పడానికి మనం చక్కగా ఉండాలి. సరే, చెప్పుకుంటూ వెళుతున్నాను. నాలుగవది, ఆ దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన విధానం ఎటువంటిదంటే, ఒకటి చూచుచున్నవాడు, ఎనీ టైం నేను పరిశీలిస్తాడు, చూస్తాడు. రెండవది నీకు తోడుగా ఉన్నవాడు. మూడవది నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. నెంబర్ 4, నాలుగవదిగా చూసినప్పుడు కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 5:4. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు చెడుతనాన్ని ఆయన దగ్గర దాచిపెట్టుకునేవాడు కాదు, చెడుతనానికి అవకాశం ఇచ్చేవాడు కాదు. విర్రవీగుచున్న ఒక దూతను, ప్రధాన సేవకుణ్ణి ఆయన దగ్గర నుంచి కిందకు నెట్టేసినటువంటి వాడు. అందుకనే కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాల్లో అంటాడు. 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుడు కూర్చుండు చోటు కూర్చోవద్దు. చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉంటాడు. ఆయన ఎవరు అని అంటే, నువ్వు చెడ్డవాడైతే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు, నీ మార్పు కోసం ఎదురు చూస్తాడు. నువ్వు మారకపోతే నువ్వు ఆయనకు అవసరమో లేదు. ఇస్కరియోతు యోధాను 3.5 సంవత్సరాలు ఆయన ప్రక్కన ఎందుకు పెట్టుకున్నాడంటే, ఏ రోజైనా మారతాడేమోనని. మారలా. ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. మార్పు ఫలింపుకు కారణమైతే, మార్పు లేకపోతే నాశనానికి కారణమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ఒక్క ఆత్మ నశించుట కూడా ఆయనకి ఇష్టము లేదు. ఎవ్వరూ నశించటం ఆయనకి ఇష్టం లేదు. మనందరం బాగుండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకనే లేఖనంలో ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులే. ఎందుకంటే పాపము చెయ్యలేదు, పాపము చెయ్యడు, పాపము చెయ్యనివ్వడు. నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధంగా ఉండండి. నీలో పవిత్రత ఉండాలి. నీలో పవిత్రత ఉండాలి. నేను లాస్ట్ టైం కూడా చదివించాను ఈ వాక్యాన్ని. నీలో నిజంగా ఆ చెడుతనము పోకపోతే, మీరు పవిత్రులు కాకపోతే, ఈ పాయింట్ కూడా నేను చెప్పాను, మీరు మర్చిపోయినట్టున్నారు, లేకపోతే రాసుకోలేదేమో. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు 40 సంవత్సరాలు ఇటు అటు తిప్పాడైనా? 40 years అలా 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 దాటితే వెళ్ళిపోతామండి. మరి ఎందుకు 40 సంవత్సరాలు తిప్పాడైనా? మన జీవితంలో సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే, నీ లైఫ్లో ఉన్న చెడుతనాన్ని వదిలివేసినప్పుడే. నువ్వు చెడ్డవాడివిగా కాకుండా మంచివాడివిగా మారినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు, ఏదైనా సాధించగలుగుతావు. నీలో చెడున్నంత వరకు కూడా ఒక్కడుగు కూడా ముందుకు వేయలేం. మన చెడేంటో మనం గమనించుకోవాలి, మన తప్పేంటో మనం గమనించుకోవాలి, మన ప్రాబ్లం ఏంటో మనం గమనించుకోవాలి. దావీదు లాంటోడే. అందుకనే దావీదు మహారాజు అయ్యాడు, గొప్పవాడయ్యాడు. దావీదుని దేవుడు అంతగా ప్రేమించాడు. ఎందుకో తెలుసా? ఖండించాడంట.
ప్రవక్త వచ్చి నువ్వు ఇలా తప్పు చేసావు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అని అంటే దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, తండ్రి అంటే తన పాపాన్ని, తన పొరపాటును, తన చెడుతనాన్ని సరిచేసుకుంటున్నాడు. ఆయన దగ్గర చెడుతనానికి చోటు లేదు. నీ అహంకారం, నీ గర్వం, ధనగర్వం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, విర్రవీగుచున్న మనస్తత్వం ఏదైనా కావచ్చు, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏదున్నా దేవుడు దానికి చోటు ఇవ్వట్లేదంట. ఆయన చోటు ఇచ్చేటువంటి వాడు కాడు. చెడు అని అంటే దుష్టత్వం. బైబిల్లో అంటాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం. నేను అందుకు చెప్తూ ఉంటాను, చెడు సహవాసం, దుష్ట సహవాసం, మంచి నడవడిని, నువ్వెంతో మంచోడివి, నువ్వెంతో మంచోడివి, మంచి జీవితం. కాబట్టి ఈ చెడుతనానికి ఆయన చోటు ఇవ్వడం, ఇది 4వది. 5వదిగా మనం చూసినప్పుడు నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. దేవుని యొక్క తన గుణము, తన గొప్పతనం, తన లక్షణాలు, తన ఔన్నత్యము, తన ఉన్నత స్థితి, ఇటువంటివి ఆయనలో ఉన్న లక్షణాలన్నీ, ఆయనలో ఉన్న గొప్పతనం అంతా మనం చూస్తూ ఉన్నాం. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. చాలండి. ఇన్ని చేసిన ఈ దేవునికున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? క్షమిస్తాడట. నువ్వెన్ని చేయి. ఇది ఎంత, ఈ మాట విన్న తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో తెలుసా? వాళ్ళు అవిధేయత చూపుతున్నారు, మూర్ఖత్వంగా ఉన్నారు, ఘోరంగా ఉన్నారు. నిజమే కదా? అందుకనే ప్రభు ఒక అద్భుతమైన మాట కీర్తనల గ్రంథంలో ఆయన మాట్లాడుతుంటాడు. 107వ కీర్తన, 107వ కీర్తన, 103 అనుకుంటా, సారీ అండి, 103వ కీర్తనలో 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల, ఆయన క్షమించే దేవుడు. ఎంత మాత్రము నేను నిన్ను త్రోసివేయవాడను కాను. నువ్వు ఎలా ఉన్నా, నువ్వు సమాజంలో ఒక చీడ పురుగులాగా ఉన్నా నిన్ను క్షమిస్తాడు. కుటుంబంలో నువ్వు ఒక అభ్యంతరకరంగా ఉన్నా, వాస్తవం చెప్పాలి అనంటే ప్రభువు చెడ్డవారికి అనేకమైన శిక్షలు వేశాడు, కానీ ఇస్కరియోతు యోధాకు శిక్ష వేయలేదు, తనకు తాను వేసుకున్నాడు. ఇస్కరియోతు యోధా ఏదైనా చేయొచ్చు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప ఉన్నత స్థితితో చూసారా? ఇక్కడ ఈయన ఎవరు అని అంటే క్షమించేవాడు. నిజమండి, ఆయనలా క్షమించేవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ అందరితో చెప్తున్నాను, ఎవరైనా మన పట్ల తప్పిదం చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, చెయ్యకూడనిది చేసినప్పుడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు క్షమించాలి. ఎందుకంటే పరలోక ప్రార్థనలో ప్రార్థన మాకు నేర్పు అంటే దేవుడు ఒక మాట అన్నాడు, మా రుణస్థులను
మేము క్షమించిన ప్రకారం మా రుణములను నువ్వు క్షమిస్తేనే దేవుని చేత క్షమించబడతావు. దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ఒకవేళ అడిగినా, నువ్వు నీ శత్రువులను క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. నువ్వు క్షమించినంత కాలం నీకు క్షమాపణ లేదు. ఇది చాలా క్లియర్ కట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు ఎవరు అని అంటే మనం నమ్ముకున్న దేవుడు, క్షమించే దేవుడు. అందుకనే మనం ఎంత దుర్భరమైనటువంటి జీవితం జీవిస్తున్నా అనుక్షణం అన్నాడు కదా కీర్తనల గ్రంథంలో, తండ్రి తన కుమారులు ఎడల, బిడ్డలు అనేక మార్లు దారి తప్పిపోతుంటారు, అవిధేయతగా ఉంటుంటారు, లోబడని స్థితిలో ఉంటుంటారు, ఇష్టానుసారంగా ఉంటుంటారు. అయినా కానీ తండ్రి తల్లి మరలా తెల్లారేటప్పటికి ఆ బిడ్డను ఏం చేస్తారట? చేరదీస్తారట. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఎందుకంటే దేవుని సంకల్పం ఏంటంటే, ఈ బిడ్డ తప్పు మీద తప్పు చేసి పొరపాట్లు చేసి తన జీవితాన్ని సాతాను ఒడిలోనికి వెళ్ళిపోయి లోకములో ఒక దుర్మార్గుడిగా దుష్టుడిగా ఉండకూడదు. అందుకనే వాక్యములు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో, దుష్టుడు మరణించుట వలన నాకేమైనా, అతను నా దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ అడిగితే నేను వారిని ఏం చేస్తాను? అతిక్రమములను దాచిపెట్టువాడు తన మనసులో ఏదైనా పెట్టుకుని ఉంటే వాడు వర్ధిల్లరట. తమ మనసులో ఏదైనా ఉంటే అది ఓపెన్ అవ్వకపోతే వాళ్ళు వర్ధిల్లరట. ఆ అతిక్రమం బైబిల్ అంటాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం పొందుతాడు? ఎందుకంటే ఆయన కనికర పూర్ణుడు, క్షమించగలిగిన వాడు. 103వ కీర్తనలోనే 8వ వచనంలో అంటాడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, కృప సమృద్ధి గలవాడు. ఆయన కోపించువాడు కాదు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకంలో మిమ్మల్ని ఎవ్వరూ క్షమించలేదు, మీరు ఏదైనా పొరపాటు చేశారు, మీరు ఏదైనా తప్పిదం చేశారు, మోకరించి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, నన్ను నువ్వు క్షమిస్తే చాలు, నేను క్షమించబడతానని నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నావంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటను నీ పట్ల ఆయన నెరవేరుస్తాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక క్షమించి, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట ఆయన? కానీ అడిగే మనసు ఉండాలి. అహం అడ్డొస్తుంది. తల్లిదండ్రులైనా పెద్దలనైనా ఎవరినైనా తప్పు చేసి మనం గొప్పవాళ్ళమని అనిపించుకునే లోకంలో మనం ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితో తెలుసా? తప్పు చేసిన తర్వాత, ప్రభువా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు అనగలిగే మనసు నీకుంటే, ఒక్క మెట్టు కిందకు దిగే హృదయం నీకుంటే, నిన్ను మించినోడు లేడంతే. దావీదు ఎవరండి? చిన్నోడా? ఒక ప్రవక్త వచ్చి, నువ్వు చేసేది కరెక్ట్ కాదయ్యా, క్షమించే దేవుడు ఉన్నాడు, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పొరపాటును కప్పుకో. అందుకనే దావీదు భక్తుడు 32వ కీర్తనలో కూడా అన్నాడు, నా పాపములను నేను కప్పుకొనక నా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాను. ఎస్, నువ్వు ఒప్పుకునే వీరుడుగా ఉన్నావా? ఎస్, నేను దేవుని పట్ల ఈ లోపం కలిగి ఉన్నాను, దేవుని పట్ల నేను ఇలా బ్రతుకుతున్నాను, దేవుని విషయంలో నేను ఇలా వ్యతిరేకంగా ఉన్నాను. మనం ఎన్నో
తల్లిదండ్రులకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా ఎన్నో నేరాలు, ఘోరాలు, అన్యాయము, అక్రమము ఎన్నో. మరి వీటన్నిటినీ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. వాక్యంలో క్లియర్గా అంటాడు, నేను క్షమించే దేవుడిని. ఆయన ఎవరు? క్షమించే దేవుడు. ఎవరైనా సరే మనం తగ్గించుకోలేమండి. నేను ఎందుకు తగ్గాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు క్షమాపణ అడగాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు ఒక మెట్టు దిగాలి? క్రైస్తవుల్లో ఉండేది మొన్న ఈ మధ్యన అనుకున్నా, మీక్నెస్సే కానీ వీక్నెస్ కాదటండి. విన్నారు ఎప్పుడన్నా ఈ పదాన్ని అండి? క్రైస్తవుల్లో ఉన్నది మీక్నెస్సే కానీ వీక్నెస్ కాదట. అంటే సాత్వికమే కానీ చేతగానితనమో కాదటండి. ఎప్పటికీ ఆ సాత్వికం అలాగ ఉండాలి. నువ్వు తగ్గించుకున్నావు అని అంటే నువ్వు చేతకనోడువు కాదు, ఇంకా గొప్పోడివి దేవుని దృష్టిలో. ఎంతైనా నిన్ను నువ్వు తగ్గించుకోవటానికి చూడు, ఎవరి ముందైనా సరే. నా ఎదుట ఉన్న వాళ్ళు వీళ్ళు చాలా చిన్నోళ్ళు కాదా అని అనుకోకు. నా ఎదుట ఉన్నవాళ్ళు వీళ్ళు చాలా దరిద్రులు కదా, వీళ్ళని ఎక్కడో పెట్టాలి, వద్దు. ఎవరి ఎదుటైనా సరే మనల్ని మనము తగ్గించుకోవాలి. బైబిల్ ఒక్కటే చెప్తుంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దావీదు బతిమాలుకున్నాడు వచ్చి, ప్రభా తల్లి గర్భములో ఉండగానే నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంన ధరించింది, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపములు పరిహరించు అని ప్రార్థన చేశాడు. అందుకనే దావీదు గురించి దేవుడు అంటాడు, స్పష్టమైన మాట అంటాడు, అతడు నా ఇష్టానుసారుడు. ఎవరు? దావీదు. ఎందుకంటే నిజమే కదా, ఈ లోకంలో చాలామంది ఉంటాం, దేవునికి ఇష్టంగా ఎంతమంది బతుకుతాం? ఈ లోకంలో చాలామంది ఉంటాం, తల్లిదండ్రులకు ఇష్టంగా ఎంతమంది బ్రతుకుతాం? తల్లిదండ్రులు ప్రౌడ్గా చెప్పుకోవాలి, చాలా గర్వంగా చెప్పుకోవాలి, నాకు నా బిడ్డ ఉన్నాడు, నాకు నా బిడ్డ ఉంది, వాళ్ళు ఉండగా నాకు దిగులు లేదు, నా మాట ఎప్పుడు జవదాటరు. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటున్నారండి ప్రస్తుత లోకంలో. యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించిన తర్వాత, ఆయన్ని లోకంలోకి పంపించిన తర్వాత పరలోకమందున్న తండ్రి అన్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు, నా బిడ్డలను బట్టి నేను ఆనందిస్తున్నాను అనేవారండి. బిడ్డలను బట్టి ఏడ్చేవారు ఉన్నారు, మనస్సు రోదనతో నలిగిపోయేవారు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది బిడ్డల్లో తగ్గింపు ఎందుకు ఉండట్లేదు తెలుసా? నేను నా లైఫ్ను చూసుకోవాలి కానీ వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలి? నేను అనుకున్నట్టు వెళ్ళాలి కానీ వాళ్ళు అనుకున్నట్టు ఎందుకు వెళ్ళాలి? నేను ఇంతకుముందు రిలీజ్ చేసిన ఒక వీడియో, చాలామంది యవనస్తుల జీవితాన్ని చూసినప్పుడట, చాలామంది తల్లిదండ్రులకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే వారి రోగాన్ని బట్టి కాదటండి, వారి బిడ్డలను బట్టి వస్తుందటండి. వారి బిడ్డల ప్రవర్తన సరిలేక, లోబడక. తల్లిదండ్రులకు బిడ్డలు సంతోషాన్ని ఇస్తేనట తల్లిదండ్రులు ఆయుష్ పెరుగుతుందట. తల్లిదండ్రులకు బిడ్డలు ఏమి ఇవ్వాలి? సంతోషాన్ని ఇవ్వాలట. ఆస్తులు అవసరంలా, అంతస్తులు అవసరంలా, సంతోషాన్ని ఇచ్చినప్పుడు వారి ఆయుష్ పెరుగుతుంది. లేదు అని అంటే యథావిధిగా బిడ్డల కొరకే ఆలోచిస్తూ మరి ఏమవుతారో అర్థం కాని పరిస్థితులు కనపడుతున్నాయి లోకంలో. వారు ఏమనుకుంటే నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అంటే వీళ్ళ లైఫ్ని వీళ్ళే క్రియేట్ చేసేసుకుంటారు. దేవుడు అంటాడు, వద్దు, క్షమించు అనే మనసు, తగ్గించుకునే మనసు నీకు ఉండాలి. ఎందుకంటే ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరైనా సరే ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని క్షమించండి అన్నప్పుడు ఏం చేయాలి? క్షమించాలి. తప్పిపోయిన కుమారుడి కథ మనం విన్నాం. వెళ్ళిపోయి ఎన్ని రకాలుగా ఇప్పుడు చదివాం కదా, ఇశ్రాయేలు జనాంగం ఎంత ఎలాగున్నా చివరికి ఆయన ఏ దేవుడట? క్షమించే దేవుడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఆస్తి అట్టుపోయాడు, డబ్బు అట్టుపోయాడు,
విలువ కోల్పోయింది, విచ్చలవిడిగా తిరిగాడు, మొత్తం నాశనం చేసుకున్నాడు. తినటానికి కూడా తిండి లేకుండా అయిపోయింది. ఇప్పుడు వచ్చి బట్ అతని జీవితంలో ఉన్న గొప్ప పాయింట్ ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. కొంతమంది ఏంటంటే ఏదైనా కోల్పోయినా, ఏదైనా నష్టమైనా, ఏదైనా బాధ అయినా, ఏదైనా సమస్య అయినా నేను ఇంకా బతకాలా, నా జీవితం ఎందుకు, నాకు ఈ లోకం ఎందుకు, లేదంటే నేను ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళిపోవాలా, లేకపోతే ఏదన్నా చేయాలా, చేతగాని ఆలోచనలు వస్తాయి మనిషికండి. కానీ తప్పిపోయిన కుమారుడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. తినటానికి తిండి లేని, బతకటానికి అవకాశం లేని సమయంలో అతను గుర్తొచ్చిన వాడు ఎవరో తెలుసా? తండ్రి. నా తండ్రి దగ్గర ఉంటే నాకు ఈ గతి వచ్చేది కాదు, నా తండ్రి మాట ఉంటే నాకు ఈ గతి వచ్చేది కాదు, నా తండ్రితో నేను ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నేను ఇలా పాపములో ఘోరమైన బ్రతికేవాడిని కాను. అయితే అయింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కొంతమంది అదే చెడు ఆలోచన సాతాను వాళ్ళలో పుట్టిస్తాడు. నువ్వు ఇంకా అవసరమా, నువ్వు ఇంకా కలిసి ఉండాలా, నువ్వు ఇంకా బతకాలా, నువ్వు ఇంకేదన్నా చెయ్యాలా. దేవుడు ఒక్కొక్కరి మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. జస్ట్ ఒక్క క్షణం ఆ ఆహాన్ని తగ్గించుకోకుండా ఆ మనస్తత్వాన్ని బట్టి జీవితాల్లో వాళ్ళు పెద్ద ఫెయిల్యూర్ని మూట కట్టుకుంటున్నారు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎవరు అని అంటే క్షమించేవాడు. మన దేవుడు ఎవరు అని అంటే నీ పాపాన్ని క్షమిస్తున్నాడు, పాపాన్ని క్షమిస్తున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా లేఖన భాగాన్ని చదువుకుందాం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణ గల దేవుడునయ్యుండి దేవుడై ఉన్నాడు. మేమెంత తిరగబాటు చేసినా ఆయన ఏం చేస్తున్నాడు? మమ్మల్ని క్షమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, అంతేగాని చేతకానోడు కాదు. సరేలే 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 అని క్షమిస్తున్నాడు అంటే చేతకానోడు కాదు. ప్రతిసారి క్షమించటం ఎందుకో తెలుసా? మారు మనసు కోసం. నువ్వు మారుతావని క్షమిస్తున్నాడు. ఇక క్షమించడం అలవాటు అయిపోయింది, నేను ఏం చేసినా క్షమిస్తాడు అని అనుకుంటే ఇదే మార్పు కనపడదు, జడ్జిమెంట్ కూడా ఉంటుంది ఒకటండి. మేము తిరుగుబాటు చేసినా, ఎంత చేసినా, ఈ లోకంలో కూడా చూస్తున్నారు కదా, తల్లిదండ్రులతో ఎక్కువ పందం ఇదే. తల్లిదండ్రులతో బిడ్డలండి ఏం చేస్తుంటారు? తిరుగుబాటు చేస్తుంటారు. అయినా కానీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? వాళ్ళని క్షమిస్తుంటారు, క్షమించరు. వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత దుర్మార్గంగా, ఎంతలా ఆలోచించినా తల్లిదండ్రుల మనసు వస్తుందట, నా బిడ్డలే కదా. కానీ దేవుడు ఏమంటాడంటే ఇక్కడ, వారు నా తల్లిదండ్రులు, నేను క్షమాపణ అడగాలి అనే మనసు వాళ్ళకి రావాలటండి. ఆ తండ్రి దగ్గర మన అందరికీ రావాలి. కొంతమందికి రాదు. ఇగో నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు ఒక మెట్టు దిగాలి, వాడి దగ్గర నేను ఎందుకు తల దించుకోవాలి. యేసయ్య చెప్పాడు, దించుకో, ఆయన పరలోకంలో నిన్ను తలెత్తుకునేటట్టు చేస్తాడు. అది నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఎటువంటి నీ తప్పు లేదు అయినా తలదించుకో. యేసు ప్రభు ఏ తప్పు చేశాడని సిలువ మ్రాని ఎక్కడానికి తలదించుకున్నాడు? ఆయనలో ఏ నేరమైన ఉంది అన్నాడు. అక్కడ పిలాతు దగ్గర తలదించుకుని ఉన్నాడు. అడిగాడు, ఒక మాట అడిగాడు, నాకు శిక్ష విధించొద్దు అని చెప్పలేదు, కానీ నాలో ఏ నేరమైనా ఉన్నదని మీరు నిరూపించగలరా అని అన్నాడు. కానీ సిలువ నాకు వెయ్యొద్దు అని మాత్రము అలా. ఐఎమ్ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ అగ్రీ. విధించండి, నేను ఎందుకే వచ్చాను ఈ లోకానికి. ఎందుకు తలదించుకున్నాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇవ్వవలసిన విజయాన్ని లోకానికి ఇవ్వాలి. చాలామంది జీవితంలో ఇది లేకే ఆయన ఇచ్చేటువంటిది. చాలామందికి తెలియదండి ఆ ప్రేమ తెలియదు. కన్న తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. ఒక బిడ్డ
మీరు చదివే ఉంటారేమో, ఒక బిడ్డ తల్లిని బండెక్కించుకొని వెళ్తున్నాడట. తల్లిని బండెక్కించుకొని వెళ్తున్నాడట. కొంతమందికి ప్రేమ తెలియదండి. ఎందుకంటే వాళ్ళు గద్దించేవే, తిట్టేవే, హెచ్చరించేవే. వీళ్ళు ఎంతసేపు ఎందుకురా మమ్మల్ని ఎంత బాధ పెడతారు చాలామంది పిల్లలు అనుకుంటుంటారు. ఇంటర్నల్గా తల్లిదండ్రులు ఉన్న ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. బండెక్కించుకొని వెళ్తున్నాడంట. నాన్న మనం ఒక చోటుకి వెళ్దామంటే అది బిడ్డ పనేనంట. తల్లి కూడా నేను కూడా వస్తాను నాన్న, పద వెళ్దామని అందట. వెళుతున్న సందర్భంలో ఒక లారీ వచ్చి ఆ బైక్ను గుద్దేసింది. ఒక లారీ వచ్చి ఆ బైక్ను గుద్దేసింది. బిడ్డ పడిపోయాడు. తల్లి లారీ చక్రం కింద పడిపోయి తన బాడీలో ఉన్న పార్ట్లన్నీ బయటకు వచ్చినాయి. బాడీలో ఉన్న పార్ట్లన్నీ బయటకు వచ్చేసినాయి. కుమారుడికి ఏం అవలా. కుమారుడు లెగిసి అయ్యో నా తల్లి కింద పడిపోయిందే అని చెప్పి పరిగెట్టుకుని ఆ పార్ట్ దగ్గరికి వెళ్తే గుండె బయటకు వచ్చి ఒక చోట కొట్టుకుంటూ ఆ గుండె ఆ బిడ్డతో మాట్లాడుతుందట. నాన్న నీకు దెబ్బలేం తగలలేదు కదా, నువ్వు బాగున్నావు కదా, నీకే గాయం అవ్వలేదు కదా, నా ఆయుష్ నువ్వే పొందుకో, నువ్వు బాగుండాలని నేను చచ్చిపోతున్నాను అని అన్నదట అండి. దట్ ఈస్ ద మదర్. బయటికి కనపడదు. తిట్టేవి, గద్దించేవి, హెచ్చరించేవి, ఏదేదో మాట్లాడేవే కనపడతాయి తప్ప నా బిడ్డల్ని ఇంకెంత బాగా చూసుకోవాలి, ఎక్కడ చూడాలి, 10 మందిలో ఎంత విలువగా ఉండాలి, ఒక 4 కలిస్తే నా బిడ్డ గురించే చెప్పుకోవాలి, 10 మంది కలిస్తే నా బిడ్డ గురించే. రెండో లోకం ఉండదండి వాళ్ళకి. అలాగే మన పరలోకమందున్న తండ్రి కూడా. అది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. ఆయన క్షమించేవాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతెంత వాక్యం మనం వింటున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ప్రభు అని మనం అడగగలుగుతున్నామా? అడిగే మనస్సు, సత్తా మనకుందా? అందుకనే ఇక్కడ అంటాడు, ఆయన ఎవరో తెలుసా? క్షమించే. కొలస్సీ 3:13 ఈ మాట ఉంది. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. కొలస్సీ 3:13 మనం చెప్పుకుంటున్నాం. కొలస్సీ 3:13 చెప్పుకుంటున్నాం. చదవండి ఒకసారి వాక్య భాగాన్ని. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్ములను క్షమించులాగున మీరు ప్రభు ఎలాగైతే మిమ్మల్ని క్షమించాడో మీరు కూడా ఏం చేయాలి? క్షమించాలి. ప్రభు ఎలాగైతే మిమ్మల్ని క్షమించాడో మీరు కూడా ఏం చేయాలి? క్షమించాలి. ఆ తల్లిదండ్రుల పట్ల, లేకపోతే దేవుని పట్ల క్రీస్తు మనల్ని క్షమించినట్లుగా మనం కూడా ఒకరినొకరు ఏం చేయాలట? క్షమించాలి. కాబట్టి ఈరోజు వింటున్న వాక్యం ఏంటంటే, ఆయన క్షమించే దేవుడు. మనం ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకోవాలి, ప్రాధేయపడాలి. నన్ను క్షమించు ప్రభు అని ఆయన్ని బతిమాలుకోవాలి. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు ఒక ఛాయిస్ ఇచ్చాడు. నేను అంటున్నాను, నిజంగా ఛాలెంజింగ్గా చెప్తున్నా, వెళ్ళి అడగండి. గుండెల నిండా ఒక చీకటి, ఒక వేదన అలుముకొని ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారి చేతులు పట్టుకొని, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఐఎమ్ రియల్లీ సారీ అని ఒక్క మాట అనండి. ఒక్కసారి తర్వాత వాళ్ళ ముఖాలు చూడండి. ఆనందానికి అవధులు ఉండవు. చాలు. అలాగే తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడంటే, వీళ్ళు నా దగ్గరికి వస్తారేమో. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. తప్పు చేశాను అని అంటే మనం ఎక్కడ దొరికిపోతాం అనుకుంటాం. ఆల్రెడీ మనం పాపంలో ఉన్నామండి, దొరికిపోయేదేంటి? హల్లెలూయా. అందుకని అన్నాడు కదా, అతిక్రమములను దాచిపెట్టేవాడు ఏం చేయడట? వర్ధిల్లడు. నీ అతిక్రమాలను నువ్వు దాచిపెట్టుకుంటే నువ్వు ఎక్కడ వర్ధిల్తావు?
తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు ఏది చేసినా ఒకరోజు తెలియదా? మరలా నిన్ను ఆ ఊపిలోంచి, ఆ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చేది ఎవరు? తల్లిదండ్రులే. నువ్వేదైనా సమస్యలో ఇరుక్కుంటే కన్నీరు కార్చేది ఎవరు? తల్లిదండ్రులే. అందుకని ఈరోజు మాట్లాడుతున్న మాట, మన దేవుడు ఎవరు అని అంటే క్షమించే దేవుడు. కాబట్టి మనం కూడా ఒకరి ఎడల ఒకరు క్షమాపణ. చిన్న విషయం కాదండి మన దేవునిలో ఉన్న గొప్ప లక్షణాలు. అందుకే మనం ఇంకా ఇంత చక్కగా సంతోషంగా ఉన్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాం. ఆయన నిన్ను త్రోసివేయటం లేదు, ఆయన నీకు అన్యాయం చేయటం లేదు. కాబట్టి ఇప్పుడు వరకు ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం, మరి ఒకసారి రిపీట్ చేసుకుందాం. 5 విషయాలు మొత్తం. 1, చూచుచున్న దేవుడు, ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనం. 2, తోడయుండు దేవుడు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3, 4 వచనాలు. 3, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 14వ వచనం. 4, చెడుతనమునకు చోటివ్వని దేవుడు. నా దగ్గర చెడుతనం అనేటువంటిది చోటు లేదు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఈరోజు చెప్పుకున్న మాట 5, క్షమించే దేవుడు. నువ్వెంతటువంటి వ్యక్తివైనా. కొంతమంది, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. కొంతమంది మన దేవుడైనా మన తల్లిదండ్రులైన ఎంత క్షమించేవారని తెలియక కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఊరు వదిలి వెళ్ళిపోవటం, ఏదేదో నిర్ణయాలు తీసుకోవటం. హల్లెలూయా. క్షమించే దేవుడైనా ఆయన ఖచ్చితంగా మన అందరిని ఏం చేస్తాడో క్షమిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈరోజు నిజంగా నువ్వు మాతో మాట్లాడిన మాటలు మా బ్రతుకులో ఎంతో మేలుకొలుపునిచ్చాయని మేము విశ్వసిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, ఎంతోమంది మూర్ఖత్వపు హృదయముతో ఉన్నవారు, కఠినమైన స్వభావం కలిగిన వారు మెత్తని మాంసము వలె వారి హృదయము మార్చబడునుగాక. వారు మారాలి ప్రభువా. బండలాంటి రాతి గుండెను తీసివేసే మృదుత్వమైనది ఇస్తానన్నావు. మేము క్షమించబడితేనే నీ దగ్గర స్థానాన్ని సంపాదించుకుంటాం. ఇహలోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి నీ కొరకు పరిగెట్టే హృదయాన్ని మాకు ఇవ్వండి. మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తూ, ఎందుకంటే నీ లక్షణములు, నీ స్వభావం, నీ విధానం వేరు. మేము నీకు వ్యతిరేకంగా ఉంటే నువ్వు ఒప్పుకునేవాడవు కాదు. మేము నీకు నచ్చినట్లు బ్రతికేటట్టు చేయమని, మాలో ఇంకా ఉన్నతమైన గొప్ప లక్షణాలను నింపుమని, నీవెటువంటి వాడువో మేము సంపూర్ణముగా తెలుసుకునేటట్టు చేయండి. మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పండి. ఇదిగో ఎంతోమంది అవసరతలతో వచ్చిన వారు ఉన్నారు, రోగ బాధలతో వచ్చిన వారు ఉన్నారు, సమస్యలతో వచ్చిన వారు ఉన్నారు. వారి అవసరతను నీ సన్నిధిలో పెడుతూ ఉన్నారు. ఇదిగో ఈ టీవీ, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. ఇది ఈ క్షణం ప్రార్థనలో కూడా ఏకీభవిస్తున్నాను. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నీ కృపను విస్తరింపచేయండి. మారు మనసు అనుభవం ఇవ్వండి. తండ్రిగా క్షమించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. క్షమించమని అడిగే మనస్సును ప్రతి విశ్వాసికి, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి దయచేయండి. అలాగే క్షమించే మనస్సు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా క్షమించండి అని అడిగే హృదయం
బండబారిపోయిన హృదయాలు కలిగిన వారికి ఇవ్వండి. మనస్సులను సరిచేయమని నీ దగ్గరికి వచ్చి అడిగితే, మోకరిల్లితే జ్ఞానము, ఆరోగ్యము, క్షేమము, ఆత్మీయ ఎదుగుదల, ఆనందము, అభివృద్ధి మాకు విస్తారంగా ఇస్తావు. నువ్వు ఇవ్వని దేవుడవు కాదు, సమస్తము దయచేసే దేవుడు. కాబట్టి నిన్ను వేడుకునేటట్టు చేయమని. ఎంతమంది ప్రార్థనలో ఉన్నారు, ఎంతమంది నిన్ను వేడుకుంటున్నారు, ఎంతమంది నిన్ను విశ్వాసముతో బ్రతిమాలుకుంటున్నారు, సహాయం చేయండి. ఎంతోమందికి స్వస్థత అవసరం, ఎంతోమందికి రక్షణ అవసరం, ఎంతోమందికి క్షేమం అవసరం. వారందరి జీవితాలను నడిపించండి. వివాహము జరగని బిడ్డలకు వివాహం జరిగించండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలం ఇవ్వండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగం ఇవ్వండి. సమాధానము లేని కుటుంబాల్లో సమాధానమునివ్వండి. కుటుంబాలలో అస్తవ్యస్తంగా ఉన్న బిడ్డలు, తల్లిదండ్రులు, కుటుంబము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వారి కుటుంబాలను మార్చండి ప్రభువా. సమాధానం ఇవ్వండి. నీకు లోబడి ప్రతి కుటుంబము అడుగులు ముందుకు వేసేటట్టు చేయండి. లోకుల మాటల ప్రకారముగా కుటుంబాలు నడవకుండా, లోకాన్ని ఏలి లోకాన్ని నడిపించి, ఈ లోకములో ఉన్నతుడువైన నీ మాట విని నీ అడుగు జాడల్లో నడిచేటట్టు చేయమని మా అందరి ఆరోగ్యములను ఆశీర్వాదకరం చేయండి. ఈ క్షణం ఎవరు ఏ అవసరతతో నీ సన్నిధికి వచ్చారో వారికి స్వస్థత కలుగునుగాక, వారు క్షేమము కలుగునుగాక. అడుగు ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయండి. ఎంతోమంది మా కొరకు ప్రార్థన చేయండి అని హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాను. ఆయా స్థలాలలో నుంచి ఫోన్ చేసి మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. వారందరికీ జవాబు దొరుకునుగాక, స్వస్థత కలుగునుగాక. సహాయం చేయండి. క్యాన్సర్ రోగం, కిడ్నీ సమస్య, గుండె సమస్య, కంటి చూపు సమస్య, ఉదర సమస్యలు, కాళ్ళ బాధలు, శరీర బాధలు, అది ఏదైనా ఆర్థిక సమస్య, కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని. ఘోరమైన రోగాలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయమని. హాస్పిటల్లో ఎంతో విలవిలలాడిపోతున్నారు, వారందరికీ సహాయం చేయమని. ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని మా రక్షకుడు విమోచకుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.